గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల హవా కొనసాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడు తన రాజకీయ బుద్ధి చూపిస్తూ లోకల్ పాలిటిక్స్ పవర్తో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయించి బలవంతంగా దౌర్జన్యంగా ఇంటి యజమాని ప్రమేయం అనుమతి లేకుండా అతడు లేని సమయంలో సీసీ రోడ్ను దగ్గర ఉండి వేయించాడు. కాంగ్రెస్ లీడర్ జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో ఈ భాగోతం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మేడికొండ నరసింహారెడ్డి తండ్రి మేడికొండ రంగారెడ్డి గతంలో తన తండ్రి తూర్పు పడమర కలిపి 60 ఫీట్ల స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్లో కొనుగోలు చేసి పడమర వైపున 5.5 ఫీట్ల స్థలాన్ని వదిలి బిల్డింగ్ నిర్మాణం చేశారు. అట్టి 5.5 ఫీట్ల స్థలంలో గత నెల క్రితం రాజోలి మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ దస్తగిరి దౌర్జన్యంగా బలవంతంగా సీసీ రోడ్డును ఎలాగైనా వేయాలనే కసితో తన లోకల్ పాలిటిక్స్ పవర్తో స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మరీ బెదిరించి రోడ్డు వేసి తన పంతం నెగ్గించుకున్నాడని బాధితుడు చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్షుడిగా ఉంటూ పార్టీలో కొందరు సీనియర్ల సహాయంతో బాధితుడు మండల స్థాయి అధికారులకు ఎంపీడీఓ ఎంపీఓ సెక్రటరీలకు చేసిన ఫిర్యాదులను ఆపినట్లు కూడా బాధితుడు ఆరోపిస్తున్నారు. దీనితో కింది స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రజావాణి ద్వారా గద్వాల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన జిల్లా ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఈ సందర్భంగా మాట్లాడారు. పేరు ఎం నరసింహారెడ్డి, పచ్చర్ల గ్రామము, రాజోలి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. నెల క్రితం ఇంటి వెనకాల ఉన్న 5.5 ఫీట్ల స్థలంలో మేము సీసీ రోడ్డు వేయవద్దు అని చెప్పిన బలవంతంగా రోడ్డు వేశారు. గత సర్పంచులకు కూడా సీసీ రోడ్డు మా సొంత స్థలంలో వేయవద్దు అని చెప్పాము. కానీ కాంగ్రెస్ పార్టీ రాజోలి దస్తగిరి ప్రైవేట్ కాంట్రాక్టరు బలవంతంగా సీసీ రోడ్డు వేశారు. రోడ్డు వేసే సమయంలో రాజోలి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు. అందుకు నేను బదులుగా నా ఇంటి డాక్యుమెంట్స్ను కానిస్టేబుల్కి వాట్సాప్ చేశాను. ఈ విషయంపై సెక్రటరీ, ఎంపీఓ, ఎంపీడీఓ, డిపిఓ గారికి ఫిర్యాదు చేశాను. పట్టించుకోలేదు. అయితే నేను ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేశాను. 10-15 రోజులు అవుతున్నా జిల్లా అధికారులు పట్టించుకోలేదు. జిల్లా ప్రభుత్వము అధికారులు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సహకరిస్తున్నారా లేక ప్రజలకు సహకరిస్తున్నారా అనే అనుమానాలు మాకు కలుగుతున్నాయి. దయచేసి మా దరఖాస్తులను పరిశీలించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము.